RRR రింగ్ రోడ్డులో తనకున్న భూమి పోతుండడంతో గత 2 రోజుల క్రితం నోటీసులు రావడంతో గుండెపోటుతో ఎంబరి భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందగా 2 పిల్లలు అనాథలుగా మారిన సంఘటన సిద్దిపేట జిల్లా మండలంలోని కేసీఆర్ దత్తత గ్రామమైన నర్సన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో నోటీసులతో భిక్షపతి భార్య మృతి చెందగా 3-4 రోజుల క్రితం మళ్లీ నోటీసులు రావడంతో భిక్షపతి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో 2 పిల్లలతో కలిసి గ్రామస్తులు కుటుంబీకులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి చిన్నారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 కోట్లకు ఎకరా పలికే తమ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం కింద 6 లక్షలు ఇస్తానని చెప్పడం ఏమి చేయాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి 2 కోట్లు పలికే తమ భూములకు నష్టపరిహారం కింద తమకు భూమి ధరను బట్టి నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరారు. తమకు నష్టపరిహారం పెంచకపోతే తాము దేనికైనా సిద్ధమని, మరో లగచర్ల ఘటనలాగా జరగకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలని హెచ్చరించారు. మొత్తం అన్ని గ్రామాల నుంచి వస్తుంది. మొత్తం జిల్లాకు సంబంధించిన బాధ్యతలు అందరూ వస్తుంది. ఇస్తే కానీ ఇలా ఉంటే బాగుంటుంది. చూడమట్లయి అందరికీ నమస్కారం. మేము తిరిగిన చోటంటూ లేదు. ఢిల్లీ నుంచి గడ్కార్ నుంచి కలెక్టర్ లెవెల్లో కానీ, మంత్రి కోమటిరెడ్డి కానీ ప్రతి మంత్రి దగ్గర పోయినా, కలెక్టర్ని కలిసిన, ఆర్డీఓని కలిసిన, ప్రతి ఎంఆర్ఓ దగ్గర వినతిపత్రాలు ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ప్రభుత్వం చర్చలు జరుగుతుంది, ఆ చర్చలు జరిగితే మీకు ఎంత పరిహారం వస్తుందో మీకు డిసైడ్ కాలేదు, మేము చెప్తామని దాటేసుకుంటూ పోయినారు. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నిన్న నోటీస్ ఏమని ఇచ్చారు, మీ 2 కోట్ల విలువ గల భూమికి 6 లక్షలు నష్టపరిహారం ఇస్తామనేసి నోటీస్ ఇవ్వడం జరిగింది భిక్షపతి గారు. ఆ 6 లక్షలు నేను ఎలా బతకాలి, నా కుటుంబం ఎలా పోషించాలని ఆ బాధతోని ఆయన ఎవరు చెప్పుకోలేక మనస్తాపానికి గురి చెంది ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి? మన సొంత పిల్లల్ని మనం చదువుకోవడానికే మనకి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదువుతారో, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ చదువులేంది, ఇంకా వాళ్ళ పెళ్లి వరకు వాళ్ళ చదువులేంది. అది కాకుండా నెక్స్ట్ మిగతా ఎవరైతే ఉన్నారో గజ్వేల్ కాన్స్టిట్యున్సీ పీర్లపల్లి నుంచి బేగంపేట ఎల్కంటి వరకు ఉన్న బాధితులు కూడా సేమ్ ప్రాబ్లం. ఎక్కడ 2 కోట్లకు తక్కువ భూమి లేదు. ఇప్పటికీ 6-7 లక్షల ఎకరానికి ఇస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎవ్వరు కానీ ఒక్కరు కూడా ఒక్క ఎకరం కూడా, ఒక గుంట కూడా ప్రభుత్వానికి ఇస్తానికి సిద్ధంగా లేదు. ఏమైనా బలవంతం చేస్తే మాత్రం మరో లగచర్ల అవుతుంది. కానీ ఖచ్చితంగా గంటబద్ధంగా నేను మీడియా పరంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఏంటంటే ఈరోజు మరి నరసన్నపేట గ్రామవాసులైనటువంటి ఎంబరి భిక్షపతి ఈరోజు అన్యాయంగా అక్రమంగా చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం
దేనికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను అంటే త్రిబుల్ ఈ త్రిబుల్ అనే ఒక రోడ్డు తీసుకొచ్చి ఏమి లేనటువంటి ఈ భూములు లేనటువంటి వీళ్ళను బాధ్యతలు చేస్తూ ఈ త్రిబుల్ తీసుకొచ్చి ఎలాంటి బాధ్యత వహించకుండా 2 కోట్లు వస్తున్నటువంటి ఈ లొకేషన్లో 6 లక్షలు ఇస్తూ వాళ్ళకు కంటెదడ పెడుతున్నాడు. ఈరోజు లాస్ట్ టైం 2015 నుంచి స్టార్ట్ చేసి నోటీసులు ఇస్తున్నా త్రిబుల్ వస్తుంది, మీరు ఖచ్చితంగా భూములు ఖాళీ చేయాలనుకుంటూ నోటీసులు పంపించారు. ఆ రోజే వీళ్ళు మొత్తుకున్నారు కూడా చెప్తే వినకుండా నోటీసులు పంపించిన తెల్లారే పాపం వీళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. దీనికి కారణమైంది బాధ్యులు అయిపోయింది. ఈరోజు అదే త్రిబుల్ నోటీసు మళ్ళీ నిన్న రావడం వల్ల ఆ తండ్రి కూడా అంగవైకల్యుడైనటువంటి తాను ఈ సహించలేక ఏం చేయాలో అర్థం కాక గుండెపోటుకు గురై నిన్న రాత్రి మబ్బుల 3 గంటలకు చనిపోవడం జరిగింది. ఈరోజు ఒక తల్లి తండ్రి చనిపోయి అందరూ ఉండి కూడా అనాథలైతున్నటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఇద్దరు లేక వీళ్ళు ఎక్కడ పోవాలి? ఇద్దరు నిత్య దీపిక ఇద్దరు మరి 4వ క్లాసు 5వ క్లాస్ చదువుతూ ఉన్నారు. వీళ్ళకి మరి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది? ఆ 6 లక్షలు ఇచ్చి మరి 6 లక్షలతోనే వీళ్ళను పెంచి పెద్ద చేస్తుందా, లేకపోతే మరి ఈరోజు ఏ విధంగా న్యాయం చేస్తారని నేను ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క మండల అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి వెంటనే ఇప్పటి వరకు మేము ఇంకా దాన సంస్కారాలు కూడా చేయలేదు. వెంటనే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరో ఇక్కడికి వచ్చి మాకు వీళ్ళ బాధ్యతలు స్వీకరిస్తూ లేదా నష్టపరిహారం కనుక ఇప్పిస్తే కానీ అక్కడ దాన సంస్కారాలు జరపం. లేని పక్షాన అదే బాడీ తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద మళ్ళీ నిరసన కార్యక్రమం చేపడతాం. ఈ ప్రభుత్వానికి మరీ చెప్తా ఉన్నా, దయచేసి మీకు త్రిబుల్ కావాలనుకుంటే నష్టపరిహారం ప్రస్తుతం ఉన్న భూమి వాల్యుయేషన్ చూసుకొని కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఇబ్బందుల పాలవుతుంది. 2 కోట్ల మార్కెట్ నడుస్తూ ఉంటే మీరు 6 లక్షలు ఇస్తే ఏమొస్తుందో మీరు చెప్పండి. 6 లక్షలతో అదే భూమి ఏమన్నా కొనియండి, మరి ఇక్కడ కొనియండి. ఆ బాధ్యత మీరు వహించండి. అంతేగాని ఇలా అందరినీ అనాథలు చేసి కేవలం మీ ప్రభుత్వాల అధికారం కోసం ప్రజల్ని మాత్రం అనాథలు చేయదని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను. తక్షణమే వీరికి మాత్రం కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వచ్చి వెంటనే వీరికి బాధ్యత తీసుకొని మినిమంగా వీళ్ళకు 1 కోటి రూపాయలు ఇప్పిస్తే 1 కోటి రూపాయలైనా వీళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక వీళ్ళు రేపు పొద్దున ఏమైనా మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా చదువుకోగలుగుతారు, చేయగలుగుతారు, ఏదైనా పనికి నిత్యావసరాల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారిని కావచ్చు ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది.